మేడ్చల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల జాప్యంపై ఖట్కేసర్ మహిళలు సమరశంఖం పూరించారు. ఏకంగా 17 ఏళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండడాన్ని నిరసిస్తూ వందలాది మంది మహిళలు రాజ్మార్ట్ నుండి ఘట్కేసర్ బస్టాండ్ వరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదన చాటారు. వంతెన పూర్తి కాకపోవడంతో బాలాజీనగర్, కొండాపూర్ కాలనీ వాసులు పట్టణంలోకి రావాలంటే అదనంగా 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ఇది సామాన్యులపై భారీగా ఆటో ఛార్జీల భారాన్ని మోపుతోంది. బ్రిడ్జి ప్రాంతం రాత్రి వేళలో చీకటిమయంగా ఉండడంతో మహిళలు, కాలేజ్ విద్యార్థులు అటువైపు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే ఉన్న ఓఆర్ఆర్ వంతెన పనులు వందలాది మంది కార్మికులతో శరవేగంగా జరుగుతున్నప్పుడు స్థానిక ప్రజల కోసం నిర్మిస్తున్న ఈ వంతెన 17 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో ఉందని మహిళలు అధికారులను నిలదీశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు లేదా పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్న నరకం కనిపిస్తోందని ఒక కోటి రూపాయలు పెట్టడానికి ఎమ్మెల్యేకు ఉండేవాడిని, మినిస్టర్కి ఉండేవాడిని, ఏ రాజకీయ నాయకులకు ఉండేవాడిని. వాళ్ళ జాబులు నింపుకోవడానికి అయితే పైసలు ఉంటాయి. ఈ మామూలు ఎంతమంది నడుస్తుంది, మేము ఒక్కరు నడుస్తున్నామా, వాళ్ళు కూడా రేపు వస్తారు కదండి. మేము ఏసీపీ సార్కి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన మహిళా మహిళలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఇక్కడ కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కోఆపరేట్ చేసి జస్టిస్ ప్రాంతవాసులు ఇక్కడికి ఒక అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కలిసి ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఫస్ట్గా ఏంటంటే ఇది 16-17 సంవత్సరాల నుంచి సాగుతున్న పోరాటం. ఇది కాంట్రాక్టర్ల మొండి వైఖరితో కొంతమంది రాజకీయ నాయకులతో ఇక్కడ బ్రిడ్జ్ కాలేకపోతుంది. 16-17 సంవత్సరాలుగా ఇది మేము బాధపడుతున్నాము. 18 నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేసిన కాంట్రాక్టరు ఇవాళ 36 నెలలైనా కూడా ఇది బ్రిడ్జిని పూర్తి చేయలేని పరిస్థితిలో మన ఘట్కేసర్ ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూడపోతే బాలాజీనగర్, భోగారం, కొండాపూర్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది ఎవరి నిర్లక్ష్యమో మీరే తెలుసుకోవాలి. ఎవరైతే బ్రిడ్జిని కాకుండా ఆపుతున్నారో అది వాళ్ళకే తెలుసు. సో మాకు ఇవాళ కావాల్సింది ఏంటంటే ఆ బ్రిడ్జ్ పనులు ఎప్పుడు పూర్తి చేశారో కొంచెం మాకు ప్రభుత్వము అది తెలిపే విధంగా చేయాలి. సో మాకు వీ వాంట్ జస్టిస్. ఇవాళ ఇంతమంది ప్రజలు వచ్చినారు. ఈ ప్రజలు మేము డబ్బులు ఇస్తే రాలేదండి, వీళ్ళ సొంత బాధ ఇది. వాళ్ళ కుటుంబంలో ఎవ్రీ డే పొద్దున్న పడుతున్న నరకయాతన ఏంటంటే మేము చుట్టూ 2 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. చుట్టూ తిరగడానికి, ఇంటికి వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ అయితే మా పిల్లల్ని మేము ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి పంపించాలి, స్కూళ్ళకి ఎప్పుడు చేరుకుంటారు? ఇవన్నీ మా బాధలండి. మా బాధలు కాబట్టే మేము ఇంతమంది వచ్చినాం. మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఇది అంతా కొంతమంది కుట్ర వల్ల ఇది జరుగుతున్నది. సో మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మా స్వచ్ఛందంగా ఇది మా ఇంటి సమస్యగా భావించి మేమందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాకు మీ హామీలు వద్దు, మాకు పని కావాలి. జై హింద్. ఒక కోటి రూపాయలు పెట్టడానికి ఎమ్మెల్యేకు ఉండేవాడిని, మినిస్టర్కి ఉండేవాడిని, ఏ రాజకీయ నాయకులకు ఉండేవాడిని.
వాళ్ళ జాబులు నింపుకోవడానికి అయితే పైసలు ఉంటాయి. ఈ మామూలు ఎంతమంది నడుస్తున్నారు, మేము ఒక్కళ్ళం నడుస్తున్నామా, వాళ్ళు కూడా రేపు వస్తారు కదండి. మేము ఏసీపీ సార్కి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన మహిళా మహిళలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఇక్కడ కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కోఆపరేట్ చేసి జస్టిస్